దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దిన వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 13-14 అధ్యాయములు. 13వ అధ్యాయము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడే తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద కొనెను. అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండెను. వారందరూ బయటకు పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్న అగు అమ్నోను వద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఇలాగు చేయటి ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడు అవదు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పగా ఆమె, నన్ను బయటకు తోసివేయటకు వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. అతడు మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె ఇట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేశాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చిచూపోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యకు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట ఉండని. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరి యగు తామారును బలవంతం చేసినందుకే అతని మీద పగ ఉంచెను. 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దా సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడినైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించి కాలం వచ్చెను. రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము తగని దని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొలక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను.
అతడు నీ యొద్దకు ఎందుకు రావాలని రాజు అడగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషించుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెల గాడిదలు నెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకుని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకుని దగ్గర నిలవబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఎలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలనన్న తాత్పర్యంతో ఉండనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరినూ మరణమైరని తరించి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయనను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమును వచ్చుచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడైన నేను చెప్పిన ప్రకారముగానే అయినని రాజుతో చెప్పెను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయని అనుకుని అతనిని గూర్చి ఓదార్పు నొందినవాడే అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకుని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగెను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనివిటి చనిపోయాను, నీ దాసీనైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఎవడునూ లేకపోయినందున వారిలో ఒకడు రెండో వాడిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసీనైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాడిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకే మేము వాడిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిపురమును ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలిచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అడిగిన ఎడల వానిని నా ఎద్దుకు తోడుకుని రమ్ము, వాడికను నిన్ను ముట్టక ఉండునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడవైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపచేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేలరాలకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకుంటే నీ దాసీనగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రానియక తానే దోషియగుచున్నాడు. మనమందరమును చనిపోదుము కదా. నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టరు గనుక నేను దీనిని గూర్చి నా ఏలినవాడవగు నీతో మాట్లాడవచ్చుతిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసీనగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసీనగునను విడిపించునేమో అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నయు విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసీనగు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటినని నేను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవు ఎంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందున
ఆమె ఇట్లా నేను నా ఏలినవాడువైన రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానికి తప్పక గ్రహించుటకు నా ఏలినవాడువును రాజువునగు నీ వంటివాడు ఒకడునూ లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకును నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడువు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చెను, ఆలకించుము. నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవనుడగు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడివైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందుతునని నాకు తెలుసునని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకుని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరము చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయాను. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అను ఒక కుమార్తెయును పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయక ఉండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక ఉండెను. 2వ మారు అతను పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లా నేను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, నేను అచ్చటినే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకుంటే రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలెను. నా యందు దోషము కనబడినట్లా రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, గడిచిన దినములను బట్టి నీకు వందనాలు. మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడవు అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా అనుదిన అపరాధములు, పాపములు దయతో క్షమించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి నాయన పరిశుద్ధులుగా, నిందారహితులుగా అయ్యా మమ్మల్ని తీర్చండి ప్రభా. మా కొరకు రక్తం చిందించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడు, మా పాతాల వేదనను అనుభవించావు ప్రభు. మాకు పడవలసిన శిక్షను పొందావు తండ్రి. అయ్యా, మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుడు ప్రభు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. అయ్యా తండ్రి, మా కుటుంబస్తుల పాపములు సైతం క్షమించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. అయ్యా, నీ సన్నిధి కాంతి మా భారతదేశం మీద ప్రకాశించబడునుగాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి మా దేశం మీద ప్రకాశించబడునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక. వారి చెవులు తెరవబడునుగాక. సువార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక తండ్రి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు అయ్యా నీ కృపనివ్వండి. బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయండి. పరిపాలనలో నాయన నీ జ్ఞానంతో నడిపించే నాయన శక్తిని దయచేయండి. అయ్యా తండ్రి, సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకా అనేక సువార్తికులను, ప్రవక్తల, అపోస్తలను, కాపర్లు, ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు అందరి చుట్టూ మీ రక్త కంచివేయండి, అగ్ని కంచివేయండి. వారు వెళ్తున్న రాకపోకల్లో నీ కాపుదల, భద్రత
ఉంచండి ప్రభు. వెళ్తున్న వాహనంపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా అలాగే తండ్రి నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి, పత్రికలుగా మార్చండి, నీ చిత్తము చేయువారిగా అయ్యా తండ్రి నీ ఆత్మతో నింపబడిన వారే నీ పరిచయలో కొనసాగునట్లును అయ్యా నాయన మీరే వారిని వాడుకోండి. డినామినేషన్స్ పేడము తొలగించండి, అడ్డుల ఆటంకాలు తొలగించండి, సార్వత్రిక సంఘాన్ని ఐక్యపరచండి, ఏకాత్మ ఏక మనసు పెట్టమని ప్రార్థిస్తూ ప్రభు. అయ్యే ఉదయ కాలమున ప్రభు ఇగో కిర్జిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలను తెరవండి, చెవులను తెరవండి, సువార్త కొరకు వారి గృహాలను తెరవండి. ఈ దేశానికి గొప్ప రక్షణ దయచేయండి, ఈ దేశంలో గొప్ప జీవాన్ని రగిలించండి, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరచండి, దైవజనులను బలపరచండి, వాడుకోండి ప్రభా. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన ఈ దేశానికి గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి రక్షించమని అయ్యా ఈ చిన్ని ప్రార్థన మనవి దినం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించమని, ఎందుకంటే రాజ్యము శక్తియు బలమును మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.